తిరుపతి నియోజకవర్గ చేస్తున్న ఇంటింటి ఓటర్ల సర్వే వేగంగా నిర్వహించాలని తిరుపతి నియోజకవర్గ ఓటర్లు నమోదు అధికారి ఎన్ మౌర్య అధికారులను సిబ్బందిని ఆదేశించారు. ఇంటింటి ఓటర్ల సర్వే నిర్వహణపై మంగళవారం తిరుపతి నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లతో తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి ఎన్ మౌర్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటి ఓటర్ల సర్వే చాలా ఆలస్యంగా జరుగుతోందని అన్నారు. ఆలస్యంగా సర్వే చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతి సంవత్సరం ఈ సమ్మరీ రివిజన్లో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని, ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. మీరందరూ సమన్వయం చేసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైనా మరణించారా, ఇల్లు మారారా, అడ్రస్లు మార్పులు ఏమైనా ఉన్నాయా అని వివరాలు సేకరించాలని అన్నారు. కొత్త ఓటు నమోదు చేసుకునే వారికి 18 సంవత్సరాలు నిండి ఉండాలని, కొత్త ఓటర్ నమోదుకు సంబంధించిన అన్ని ధృవపత్రాలు పరిశీలించాలని అన్నారు. డూప్లికేట్, షిఫ్టింగ్, మరణించిన ఓట్లలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, అన్ని ధృవపత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. ఇచ్చిన గడువులోపు వారికి పరిధిలో ఈ సర్వేని పూర్తి చేయాలని అన్నారు. ఈ సమ్మరీ రివిజన్లో ఏదైనా తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, అర్బన్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి, డిటి జీవన్ తదితరులు ఉన్నారు.